హాయ్! హలో! వెల్కమ్ టు హేమ తెలుగు బ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు కొంచెం లేట్‌గా లేచాను. ఫుల్లు టైర్డ్ అయిపోయామనమాట. అసలు లేవాలనిపించలేదు. మార్నింగ్ నుంచే వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ, అస్సలు ఓపిక లేదనమాట. అందుకే ఇంకా పయ్యోదు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నిన్న మేము ఇంటికొచ్చిన తర్వాత అస్సలు ఏ పని చేయలేకపోయాను. అంత టైర్డ్ అయిపోయాము అందరము. నిన్న మేము ట్రైన్ దిగేసరికి 9:30 అలా అయింది. ఇంటికొచ్చేసరికి 10:30 అలా అయిందనమాట. సో, ఇంక ఇంటికొచ్చిన తర్వాత రాము వెళ్ళి టిఫిన్ తీసుకొనొచ్చారు. టిఫిన్ తినేసి ఇంక అందరం పడుకునేసాము. అసలు ఆఫ్టర్‌నూన్ వరకు ఎవ్వరూ లేవలేదు. ఇంకా ఆఫ్టర్‌నూన్ కూడా రాము బయట తీసుకొనొస్తా అన్నారు. బట్ నేనే వద్దు. ఇంకా ఓపిక చేసుకొని ఇంట్లో అయితే చేసేసాననమాట. ఇంకా నైట్‌కొచ్చేసి కొంచెం తొందరగానే పడుకునేసాము. అసలు ఎప్పుడెప్పుడు పడుకోవాలి అన్న ఫీల్‌లో ఉన్నామనమాట. అంత టైర్డ్ అయిపోయాము. నైట్ ఇంక తొందరగా 6, 7 కంతా డిన్నర్ చేసేసాము. ఆ తర్వాత పడుకునేసాము. రాము వచ్చేసి మూవీకెళ్లారు. 'చావా' మూవీకి. అంటే రిలీజ్ అయినప్పటి నుంచి వెళ్ళాలి అంటున్నారు గానీ, అసలు తనకి కుదరట్లేదు. సో, ఇంకా నేను వెళ్తాను ఫస్ట్ షోకి అన్నారనమాట. తనకు కొంచెం ఇష్టం. ఈ రాజుల స్టోరీస్ ఇవి ఉంటాయి కదా! అలాంటివి ఇష్టమనమాట. సో, ఇంక నిన్న తను మూవీకెళ్లారు. ఓపిక లేకపోయినా గానీ. మేమైతే మంచిగా పడుకున్నాము. కొంచెం ఈరోజు లేట్‌గా లేచాను. ఇంకా టైర్డ్‌గా ఉంది. అంటే ఎక్కువ ఏ పని చెయ్యాలి అనిపించలేదు. ఎక్కడి పనులు అక్కడ అలాగే ఉన్నాయి. అంటే ఇంకా బ్యాగులు కూడా ఓపెన్ చేయలేదు. మొత్తం లగేజ్ అంతా తీసుకొనెళ్ళాం కదా! అవన్నీ కూడా ఓపెన్ చేయలేదు. వాషింగ్ మిషన్‌కి బట్టలు వేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ చేసుకోవాలి ఈరోజొచ్చేసి. అండ్ ఇంకోటేంటంటే బయటికి వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకోవాలి. అంటే మిల్క్ గానీ, ఫ్రూట్స్ గానీ ఇలా చాలానే ఉన్నాయి. అవన్నీ వెళ్ళి తీసుకొని రావాలి. ఇప్పుడు వెళ్ళాలన్నమాట. అండ్ ఇంకోటేంటంటే కొన్ని స్టిచ్ చేయాల్సినటున్నాయి. స్టిచ్ చేయాలన్న ఓపిక లేదిప్పుడే. జస్ట్ అట్‌లీస్ట్ ఇంకొక 2, 3 డేస్ టైం పడుతుంది. కొంచెం నార్మల్ సెటిల్ అవ్వడానికి. నాకైతే హెవీగా బాడీ పెయిన్స్ ఉన్నాయి. కొంచెం వేడయింది. అంటే కొంచెం ఫీవర్ వస్తున్నట్టు అట్లా ఉందనమాట. చాలా అంటే చాలా బాడీ నీరసంగా అలా ఉంది. అందుకే ఏ పని చేయాలనిపించట్లేదు. ఇంకా కొన్నన్నా చేసుకుందాం ఈరోజు కొంచెం ఓపిక చేసుకొని అనుకున్నాను. అండ్ టిఫిన్ అయితే తినేసాము. ఇంకా ఆఫ్టర్‌నూన్‌కి ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ అయితే వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకుంటాను. ఆ తర్వాత ఇంకా వచ్చిన తర్వాత లంచ్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్‌గా చెప్పాల్సినది ఈ ఎంటైర్ ట్రిప్‌లో పిల్లలైతే చాలా బాగా సపోర్ట్ చేశారు. అసలు యాక్చువల్‌గా మేమే టైర్డ్ అయ్యాము. వాళ్ళెక్కడ టైర్డ్ అవ్వలేదు. ఇంకా తిరుగుతూనే ఉన్నారు ఓపికగా. అసలు మేమే ఒక చోట తిరిగి కూర్చుంటే వాళ్ళు మాత్రం పరిగెత్తుకుంటా, అటు తిరుక్కుంటూ, ఇటు తిరుక్కుంటా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. అసలు మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారని. అంటే ఎక్కువగా మేమేదన్నా ట్రిప్‌కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఎత్తుకోమని అట్లా సతాయిస్తారు. లేకపోతే నడవకుండా అలాగే కూర్చుంటారనమాట. బట్ ఈ ట్రిప్‌లో మాత్రం ఎక్కడ మమ్మల్ని ఎత్తుకో అనడం గానీ, లేకపోతే ఏదన్నా కావాలి అని సతాయించడం గానీ, అలా అస్సలు చేయలేదు. చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు. మెయిన్ ఇంకోటేంటంటే ఎక్కడికన్నా వేరే ప్లేస్‌కి వెళ్ళినప్పుడు వాటర్ చేంజ్ అయినప్పుడు కోల్డ్ గానీ, లేకపోతే కాఫ్ గానీ అలా స్టార్ట్ అవుతాయి గదా పిల్లలకి. ఈ ట్రిప్‌లో మాత్రం అలాంటివి ఏమి ఇబ్బంది ఫేస్ చేయలేదు. చాలా మంచిగా సపోర్ట్ చేశారు. అంటే దాదాపు మేము నాగర్‌కోయిల్ నుంచి స్టార్ట్ అయ్యాము. నైట్ 7:30కి ఎర్లీ మార్నింగ్ 9:30కి బెంగుళూరులో దిగామనమాట. అంటే ట్రైన్ నాగర్‌కోయిల్‌లో స్టార్ట్ అవుతుంది. బెంగుళూరులో స్టాప్ అనమాట లాస్ట్ స్టాపు. లాంగ్ జర్నీ అట్‌లీస్ట్ ఒక 14-15 అవర్స్ జర్నీ అనమాట. ఈ జర్నీలో కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. అంత బాగా సపోర్ట్ చేశారు. నార్మల్ విషయం కాదు. అంటే ఇద్దరు పిల్లలు అంతసేపు ట్రైన్‌లో ఉండడం అంటే నైట్ అవ్వచ్చు కానీ అంతసేపు సతాయించకుండా ఉండడం అంటే ఈజీ కాదు. అంటే ఏవి ఉండవు. బొమ్మలుండవు. ఎవరితో ఆడుకోవడానికి ఉండదు. సో, ఓన్లీ ఆ సీట్‌లో మాత్రమే కూర్చొనుండాలి. అంత బాగా సపోర్ట్ చేశారు. అసలు మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంకా ఫైనల్‌గా బెంగుళూరుకి ఎప్పుడైతే రీచ్ అయిపోయామో అప్పుడు ఇంకా పయ్యోదైతే ఇంటికెళ్ళిపోతున్నామమ్మా, ఇంటికెళ్ళిపోతున్నామమ్మా అని అడుగుతున్నాడనమాట. అంటే తనకు కూడా ఇంక ఇంటికి రావాలి అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో, అంత బాగా సపోర్ట్ చేశారు. నిజంగా మేమైతే హ్యాపీగా అనిపించింది మాకు. కొంచెం ట్రిప్ కూడా మేము బాగా ఎంజాయ్ చేయగలిగాము వాళ్ళ వల్ల. అంటే ఎక్కువ వాళ్ళు నడవడం గానీ, అలా మమ్మల్ని సతాయించకుండా ఉండడం వల్ల. సో, ఇదనమాట. డే అయితే అలా జరుగుతోంది. చాలా స్లోగా. అండ్ రాము అయితే ఇంకా కొంచెం డల్‌గానే ఉన్నారు. పిల్లలైతే చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఎక్కడ వాళ్ళు టైర్డ్ అయినట్టు అట్లా అనిపించలేదు. అండ్ ఇంకా బయటికెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకోవాలి. ఫస్ట్ అయితే వెళ్ళి తెచ్చేసుకుంటాను. తర్వాత ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూడండి. బ్రౌన్ బ్రెడ్,
ఐస్ క్రీమ్, షుగర్, ఉప్మా రవ్వ, యోగర్ట్, బాదం, జీడిపప్పు, ఖర్జూరాలు, మజా, సోప్స్, రస్కులు, కాఫీ పొడి, మ్యాగీ ప్యాకెట్, బిస్కెట్స్, గోధుమ పిండి, మిల్క్ ప్యాకెట్. సో ఇవన్నీ తీసుకొని వచ్చాము. ఇప్పుడు ఇవన్నీ నీట్గా సర్దేసుకోవాలి. అండ్ ఇదేంటంటే హల్వా. అంటే నిన్న మేము బెంగళూరుకి రిటర్న్ రావడానికి నాగర్కోయిల్లో ట్రైన్ ఎక్కాము కదా. సో ట్రైన్లో కూర్చున్నప్పుడు తీసుకున్నాము. అంటే మా హస్బెండ్తో ఎవరో అన్నారంట, మీరు కన్యాకుమారికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హల్వా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది అని. సో అది గుర్తొచ్చి ఇంకా తీసుకున్నాం అన్నమాట. టేస్ట్ అయితే బాగుంది, అంటే ట్రై చేసాము. అండ్ దీని మీద ఇంకొక లేయర్ కవర్ కూడా వచ్చింది. నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పుడు అయితే ఫుల్ నెయ్యి స్మెల్. నార్మల్ హల్వా ఉంటుంది కదా, అలా అయితే ఉండదు, కొంచెం డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. బట్ టేస్ట్ అయితే బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మేము ఏవైతే లగేజ్ తీసుకెళ్ళామో ఇంకా అవన్నీ సూట్ కేసులో నుంచి తీసేస్తున్నాను అనమాట. చాలానే ఉన్నాయి వాష్ చేయాల్సినవి. కొన్ని వాషింగ్ మిషన్కి వేయాల్సినవి ఉన్నాయి, కొన్ని హ్యాండ్ వాష్ చేయాల్సినవి ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఇంకా సపరేట్ చేసుకుంటున్నాను. ఏవైతే వాషింగ్ మిషన్కి వేయాలో, ఏవైతే హ్యాండ్ వాష్ చేయాలో అవన్నీ డివైడ్ చేసుకుంటున్నాను అనమాట. మోస్ట్లీ ఈరోజు అయితే వాషింగ్ మిషన్కి వేయను. అండ్ వ్లాగ్ కూడా ఎక్కువ షూట్ చేయను, చెప్పాను కదా టైర్డ్గా ఉంది ఇంకాను. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఇంకా పిల్లలు జస్ట్ అలా బయట ఆడుకుంటుంటే ఇంకా జస్ట్ అలా వీడియో తీసాను నేను. పిల్లలు బయట ఆడుకునేటప్పుడు నేను అస్సలు ఇంట్లో ఉండలేను, ఎందుకంటే కొంచెం టెన్షన్. అంటే సిటీలో ఎవరిని నమ్మే కాదు కదా. సో అందుకని వాళ్ళు ఆడుకునేటప్పుడు స్టెప్స్ పైన కూర్చొని వాళ్ళని చూడడం కానీ, లేకపోతే వాళ్ళ దగ్గరే నిలబడి ఉండడం కానీ అలా చేస్తాను. లేకపోతే మా హస్బెండ్ని పంపిస్తాను పని ఎక్కువ ఉంటే, అంటే నాకు కుదరకపోతే. సో ఇక్కడైతే ఇంకా ఫుల్ బాగా ఆడుకుంటున్నారనమాట. ఎందుకు ఎందుకు అంకుల్ రోజు క్లీన్ చేస్తున్నారు కదా నాన్న, అంకుల్ చేస్తారు కదా రోజు క్లీన్. మరి నువ్వెందుకు మళ్ళీ? నువ్వు క్లీన్ చేస్తున్నావా? అయ్యో వస్తుందిలే అను అను. ఎటు ఇవ్వు ఒకసారి చూపిస్తా, నేను చూపిస్తా. ఇలా హోల్స్ పెట్టారా? అర్రే బాగుంది. ఆడుకో, ఎక్కడికి వెళ్ళకండి.